తెలుగులో డిఎస్సికి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సంబంధించి ఇంపార్టెంట్ మరొక టాపిక్ ఏంటి, సందర్భాలు అనే టాపిక్ మెన్షన్ చేశాడు. సో ఈ సందర్భాల్లో మనము ఏమేమి చదవాలంటే, సందర్భం ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాని ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి. అదేవిధంగా అది ఏ సిచ్యువేషన్, సందర్భాన్ని సిచ్యువేషన్ అని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే సిచ్యువేషన్ అని వస్తుంది. ఆ సందర్భం తెలుసుకొని ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ కూడా మనకు తెలియాలి. సో ఈ మూడు తెలియాలి. ఈ మూడు తెలుసుకుంటే మనం ఇచ్చిన క్వశ్చన్కి ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలం. సో సందర్భాలు వచ్చేసి May 3, 2026 నుంచి యాక్టివేట్ అవుతాయి. ఈ రోజు నుంచి ఎవ్రీ లెసన్లో సందర్భాలు ఉన్నాయంటే లేవు, కొన్ని లెసన్లో అయితే అసలు లేవు, కొన్నిటిల్లో మాత్రమే మెన్షన్ చేశాడు. ఆ మెన్షన్ చేసినవి నేను మీకోసం అప్లోడ్ చేస్తాను. వీలైతే యూట్యూబ్లో చేస్తాను, లేదంటే టెలిగ్రామ్లో చేస్తాను. ఇన్కేస్ టెలిగ్రామ్లో చేస్తే కన్నా మీకు టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, లేదు యూట్యూబ్లో చేస్తే డైరెక్ట్గా మీకు అప్లోడ్ చేస్తాను, డైరెక్ట్గా మీరు వెళ్ళి చదువుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఇంకా సందర్భాల గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇందులో క్వశ్చన్ ఫ్రేమింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఒక క్వశ్చన్ రాస్తాను మీకు చూపించడానికని. సో ఇప్పుడు ఇది వచ్చేసి క్వశ్చన్, వాడసూవే ధర్మాత్ముడు వసతి మీద అనేది క్వశ్చన్. సో ఇందులో క్వశ్చన్ ఫ్రేమింగ్ వచ్చేసరికి నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు మనకు సందర్భాలు అన్నానని సందర్భమే అడుగుతానని ఏం లేదు. సందర్భం ఇచ్చినప్పుడు అందులో 3 పార్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీ పార్ట్ ఇంపార్టెంటే కదా. సో మనకి సెంటెన్సెస్ ఇచ్చి మనకు రైటర్ నేమ్ అడిగినా కష్టమైపోతుంది, సో లెసన్ నేమ్ అడిగినా టఫ్ అయిపోతుంది. సో మోస్ట్లీ అడిగే ఛాన్సెస్ ఏముంది, సిచ్యువేషన్. మనకి ఇంత సెంటెన్స్ ఆన్సర్స్లో మనకి ఎక్కడ ఉండదు. కాబట్టి మీరు ఫోకస్ చేయండి ఏంటంటే, ఫస్ట్ ఈ సందర్భం, భావం ఈ రెండు చదువుకున్న తర్వాత ఇది ఏ లెసన్ నుంచి వచ్చింది, దీని రైటర్ ఎవరనేది ఫోకస్ చేయండి, దీని మీనింగ్ అనేది ఫోకస్ చేయండి. సందర్భం ఏంటంటే ఆటోమేటిక్గా భావం ఈ రైటర్ గుర్తున్నప్పుడు, సందర్భం ఆటోమేటిక్గా మనము లెసన్స్ చదువుతాం కాబట్టి మిగిలిన గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్గా లెసన్స్ చదవమని, పాత్రల కోసం అనే టాపిక్ వచ్చినప్పుడు లెసన్ చదివినప్పుడు అప్పుడు మనకి ఈ సందర్భాలని ఈజీగా అర్థమైపోతాయి, ఎక్కడ ఏమి వాడారు అనేది. సో ఆ విధంగా చదివితే మనకు టఫ్ ఉండదు. క్వశ్చన్ ఫ్రేమింగ్ అయితే మీకు ఒక 4-5 క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉంది సందర్భాల నుంచి. ఇన్ కేస్ నేనే ఎగ్జామినర్ అయితే నేనైతే ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసే కెపాసిటీ ఉంది. అంటే చేయగలరు, ఎందుకంటే వాళ్ళకి ఆ కెపాసిటీ చెప్తా చూడండి. ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చి రైటర్ ఎవరైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, సింపుల్ క్వశ్చన్స్. అదే సెంటెన్సెస్ ఇచ్చి ఇది ఏ లెసన్లోది అనేది కూడా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇది వచ్చేసి లెవెల్ 2కు అప్లికబుల్ అవుతాయి. డైరెక్ట్ క్వశ్చన్ అయితే రైటర్ నేము, ప్రత్యక్ష దైవాలనేది. ఇక్కడ సందర్భం, ఈ సెంటెన్స్ అంతా ఇచ్చి ఈ సెంటెన్స్కి సంబంధించి ఒక వర్డ్, ఒక లైన్ మనల్ని ప్రొజెక్ట్ చేయమంటే ఆన్సర్ ఏ లైన్ అయి ఉంటుందో గెస్ చేయడం అనేది లెవెల్ 3 క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ అని మన డిఫికల్టీ లెవెల్లో ఆ విధంగానే అడగవచ్చు. లేదంటే ఇదే లైన్ ఇచ్చి దీని ఏ సందర్భంలో ఆప్షన్స్లో ఈ ఆన్సర్ మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంత ఇవ్వకపోయినా కనీసం 2 లైన్స్ అయినా ఇచ్చి, మేబీ లాస్ట్ 2 లైన్స్ అయినా ఇచ్చు, లేదంటే టోటల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులను గౌరవించేవాడు ధర్మాత్ముడు అని ఆ విధంగా భావం నుంచైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ భావంలో మీనింగ్లో మనకి చాలా డెప్త్ మీనింగ్ వచ్చింది చూడండి. వాడసూవే ధర్మాత్ముడు వసతి మీద, వసతి అంటే భూమి, వాడసూవే అంటే వాళ్ళను చూడు, ధర్మాత్ముడు ఎవరు, భూమి మీద ధర్మాత్ముడు ఎవరు అనే క్వశ్చన్ ఇక్కడ. సో చూడు, తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలి, ఆ వ్యక్తి ధర్మాత్ముడు అనేది ఆన్సర్. సో ఇక్కడ ఇన్ కేస్ టఫ్ క్వశ్చన్ అడగాలంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కూడా ఇంత టఫ్ ఉండదు. లెవెల్ 4 అనుకున్నప్పుడే అసలు చాలా రేరు. బట్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే నాలాంటి టఫ్ క్యాండిడేట్ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే కానీ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. భూమిపై పుణ్యం కోరే గృహస్థుడు ఏ 5గురిని పూజించాలి అనేది ఆప్షన్స్ ఇస్తే, ఆప్షన్స్లో ఈ 5 అనేది ఒకటి ఇంక్లూడింగ్ యాడ్ చేసి ఒక ఆప్షన్ ఇస్తాడు. ఒకటి తీసేసి, ఆత్మ అనేది తీసేసి 4 రిమైనింగ్ 4 పెట్టి ఒక ఆప్షన్ ఇస్తాడు. సో అలా ఎన్నైనా చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అగ్నిని పూజించడం అనేది మనం ఎక్కడ చూడం. ఆత్మను పూజించడం అన్న గురువును, తల్లిదండ్రుని, గురువును, ఆత్మను అనేది కామన్ వస్తుంది. కానీ అగ్నిని పూజించడం అనేది మనకు ప్రత్యక్ష దైవాలు అనే లెసన్లో
తల్లిదండ్రుల గురించి మనం ఫోకస్ చేస్తాం, కానీ అగ్నిని స్కిప్ చేసే ఛాన్సెస్ ఉంది, అదేవిధంగా ఆత్మని స్కిప్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి వాటిలో కూడా ఫోకస్ చేయండి. ఇందులో మనకు జనరల్గా సందర్భాలలో మనకేంటంటే సిచ్యువేషన్ అనే కాకుండా మనకు ఇది మీనింగ్లో మనము రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఈ లెసన్ ప్రత్యక్ష దైవాల లెసన్లో ఎవరిని పూజించాలి అనేది క్వశ్చన్ ఫ్రేమ్ అయితే తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనేది. సో సింపుల్ ఆన్సర్. ఈ విధంగా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. సో మనము కంప్లీట్గా పరిచయం, సందర్భం, భావం కంప్లీట్గా అర్థం చేసుకుని చదివితే మనం ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయగలం. సీ యూ సూన్ ఎట్ నెక్స్ట్ వీడియో. సందర్భాలు we will start tomorrow and we will discuss about it very detailedly, and how many situations are present in that particular lessons. We will also discuss that also. సో నేను రాసిన ఈ లెసన్లో అయితే 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి ప్రత్యక్ష దైవాలు అనే లెసన్లో 2 సందర్భాలు ఉన్నాయన్నమాట. సో అందులో ఇది వచ్చేసి ఒకటి మనం డిస్కస్ చేసింది, రెండవది ఉంది ఇంకా రాలేదు. సో స్టార్ట్ చేయాలి. See you soon in next video.